ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఇక రైలు పట్టాలకు కూడా ఫెన్సింగ్ అయితే వేయబోతున్నారు. అవును. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో ట్రాక్‌లు ఇరువైపులా ఫెన్సింగ్ అయితే వేయబోతున్నారన్నమాట. వన్యప్రాణులు రాకుండా దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ఆలోచన చేయబోతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాన మార్గాల్లో రైల్వే ట్రాక్‌లకు ఇరువైపులా ఫెన్సింగ్ అంటే చుట్టూ మూసేయబోతూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి 130 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లేలా సామర్థ్యం పెంచిన నేపథ్యంలో ట్రాక్‌లపై ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మూగజీవాలు, వన్యప్రాణులు, పాడి పశువులు అక్కడ ఏవైతే నిరసనలు, ఆత్మహత్యలు, సంఘ విద్రోహ శక్తులు ట్రాక్‌లపై రాకుండా చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మార్గాల్లో మూగజీవాలు ప్రమాదాల నివారణకు ఫెన్సింగ్, సబ్వే నిర్మాణానికి 3,200 కోట్లు అయితే కేటాయించబోతున్నారు. ముఖ్యంగా వాడి, గుంతకల్లు, కాజీపేట, కడప, తిరుపతి, గూడూరు తదితర మార్గాలు ఫెన్సింగ్ లేదా గోడలు, సబ్వేలు నిర్మించాలని ప్రతిపాదించారన్నమాట. స్టీలు, వెదురు గోడలు అయితే చేయబోతున్నారు. ఓ పక్కన స్టీల్ తోటి, ఓ పక్కన వెదురుతోటి, మరో పక్కన గోడలు కూడా కట్టబోతూ ఉన్నారన్నమాట. ఇవి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు తదితర పాడి పశువులు ట్రాక్ మీద అయితే మరణిస్తూ ఉంటాయి. పైగా వందే భారత్ లాంటి హైస్పీడ్ రైళ్ల కోసం దక్షిణ మధ్య రైల్వే 2 ఏళ్ల క్రితమే తన పరిధిలోని అన్ని ప్రధాన మార్గాల్లో 130 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే విధంగా ట్రాక్ని అయితే చేసిందనమాట. ఇప్పుడు దీంతో హైస్పీడ్ రైళ్లు అక్కడ పరుగులు పెడుతున్న నేపథ్యంలో మూగజీవాలు రాకుండా, చనిపోకుండా స్టీల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. జాతీయ రహదారుల సమీపంలో ఉన్న ట్రాకులపై క్రియోసెట్ ఆయిల్తో ట్రీట్ చేసిన సబ్ డీపీలు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. సో మొత్తం మీద మీరు చూడొచ్చు ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా ఫెన్సింగ్లు అయితే వేయబోతున్నారు ఏంటనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ అన్ని ప్రాంతాల్లో ఫెన్సింగ్లు అయితే వచ్చేస్తున్నాయి. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.